నిన్న రాత్రి బయలుదేరిన ఒక రైలు ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 10 మంది సైనిక సిబ్బంది, వారితో పాటు అనేక మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయినట్లు, గాయపడినట్లు అధికార వర్గాల భోగట్ట. ఇది సంఘ విద్రోహుల చర్యని సందేహించబడుతోంది. మీరు ఈ వార్తలు ఆకాశవాణి నుంచి వింటున్నారు. ఒడిశాలో నిర్వహించబడనున్న అఖిల భారత నృత్య కళా పరిషత్తును ప్రారంభించడానికి కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి ఈ ఉదయం అయ్యో అయ్యో డబ్బు నగలు మొత్తం దూసుకుపోయారు. దొంగ దొంగ కావుంది గారి ఖజానా ఖాళీ అయిపోయిందంట. సైకిల్ కొట్ట ఇన్నవైతే ఏంద్రా కామదారి ఇంట్లో దొంగతనం జరిగిందంట. ఎవడో ఇంట్లో దొరబడి మన తాకట్టు కాగితాలు ఎత్తుబడట. మంచి పని చేశాడు. పున్నప్పుడు ఆడీలు బంగారం కాదు. వంద నోటికి సిల్లర్ ఉందండి. ఎవరైతే లచ్చ ఆడేంటి సప్పుడు? ఏ లచ్చ ఎవడా ఇంట్లో చూపిందే? ఎవడా ఎవడా పరిగెత్తిందే? లచ్చయ్యా కాలు తిరిగి నడిగిపోరేస్తాను. రండి శిలధర గారు, ఈ మంగ మీరు మరి బొత్తుగా మర్చిపోయినట్టున్నారే. ఏ మంగ, ఈ మొగుడు ఇంట్లో లేడా? తామరే అన్ని పని మీద మొదటి బస్సులో పట్నం పంపించి నంగనాశలు అడుగుతున్నారే చేతురా. సరే సరే పోదా, ఎవరన్నా చూస్తా. అయ్యో దొరగారు తొందర చూడు, తెల్లారిందో లేదు. ఏంటి విషయం? విషయం ఏంటని అడుగుతున్నా. విషయం ఏంటంటే మన చిన్న బజార్లో ధరలు మండిపోతున్నాయంట. తెలగపిటికి చాలా డిమాండ్, అందుకే పశువులకు అల్వా మెతక పెట్టుకోవాలని చెప్పుకుంటున్నారు. తర్వాత కంకిపాడులో ఎవరో ఇబుత్ సాంలోనంట ఎవడికాడొచ్చి కాళ్ళ మీద పడుతున్నానంట. తీరా ఆరా తీస్తే మా ఊళ్ళో ఎండిస్తే బంగారం శాతాన్ని మోసం చేసిన ఈనాయిగాడంట. జనాలకి నిజం తెలిసి సాగుకొట్టారు, నడువు ఇరిగిపోయింది. ఇది విన్నారా? 20 ఏళ్లగా సిగబట్టు పట్టుకుంటున్నారే గోయిన్ స్వామి గాడు, అప్పల స్వామి గాడు. ఆ దమయంతి ఇంటి ముందు ఒకటే రచ్చ. నేను ముందని పోటాపాటిగా పోడాడుకుంటుంటే దమయంతి కోపం వచ్చి చీపురు కట్ట తిరిగేసి కొట్ట బండి ఎవరితో అడుగుతూ ఉంటాయి. పెద్దయ్య నన్ను ఎంత మాట అన్నారో చూసావా? ఊరళ్ళ బండిని నేనేదో దొంగతనాలు వెళ్ళి తీశానంటున్నారు. నన్ను చూస్తే ఈ బండికి సొంతల్లో ఆటలేదా? ఎవరితో మాట్లాడేది కాస్త తెలుసుకుని మాట్లాడండి, లేదా గొడవ అయిపోద్ది. లోనుంది ఎవరో తెలుసా? దెంతులూరు జమీందార్ మా మామ నరసింగం. బయటకు వచ్చాయంటే మీ అందరిని కాల్చి పారేస్తాడు. మావాయ్ నీకోసం పోలీసు వాళ్ళు వచ్చారు. మావాయ్ బయటికి రా, పోలీసు వాళ్ళు నేనేదో అడగాలంట. పోలీసులు లోపల ఏదో కింద మీద పడుతున్నారు. ఫోన్లే పాపను ఊరుకుంటుంటే ఇక్కడ నన్ను ఊపిరి సాలకుండా వాయించేస్తున్నారు. మావాయ్ ఇంకా ఎంతసేపు లోపల ఏం చేస్తున్నావు? పోలీసు వాళ్ళు నీకోసం కాచుకున్నారు. బయటకు వచ్చి. దొంగ 1 మైలు దూరంలో ఉండగానే ఈ సదాశివం నాడి కొట్టుకుంటుంది. ఇతను జమీందార్ తమ్ముడు. గడాలు పైడి బాబు, బండి తిప్పు. ఎవరాది సార్? దొంగ దొంగ! అయ్యో సార్ దొంగ!
పట్టుబట్టి ఈయన పెట్టే తెరిచేశారు. నువ్వు ఈ బండి కొట్టుకురావడానికి ఎంతసేపు ఏంటా? అవునా బండిని స్పాట్ చేసి నేరుగా వెళ్ళానా మారుతావంతో స్టార్ట్ కదా బయలుదేరితే స్టార్ట్ అయింది ఇంతలో వీసులు ఎవరా అని తిరిగి చూస్తే అదిగో ఆ పోలీసు వాళ్ళు రేయ్, దింగరోడా, సరిగా చూసుకోరా. రేయ్, బండి 4 చక్రాల మీద నడపరా. రేయ్, ఎట్లా బండి చూస్తాడా? రేయ్, For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.